విశ్వనగరం కాలుష్య కాసారం. హైదరాబాద్ లో పెరిగిపోతున్న కాలుష్యం, వాహనాలు, పరిశ్రమలతో వాతావరణ సమస్యలు, ఎక్కువ అవుతున్న క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, సంవత్సరానికి 3,000 మంది బలి, సరిగ్గా అమలు కాని 15 ఏళ్ల నిషేధం, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పర్యావరణ నిపుణులు. ఎందుకు అడిగి పోయి ఇక్కడ చెట్లు మొత్తం నరికేస్తే అయిపోయాయి. ఏడాడు ఉన్నాయి మొత్తం హైదరాబాద్ లో చెట్లు, అడవులు ఏడున్నాయి అని చెప్పి జేసీబీని రాత్రి పూట తీసుకపోయి మొత్తం ఏడికాడికి నరికేస్తే ఇంకా మంచిగా వస్తుంది కదా ఆక్సిజన్. మనం బెంగళూరు, ఢిల్లీ ఎట్లున్నాయి పరిస్థితులు, ముంబై చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి. ఓ ఆఫీస్కి పోవాలంటే ఒక ఆఫీస్లో ఓ 4 మంది కొలీగ్స్ ఉంటే ఒక ఆయన రోజుకి ఒక ఆయన తేవాలి కారు, 4 మంది వేసుకోవడానికి లేదు. అట్లా కూడా ఉన్నాయి రూల్స్. ఒక ఆయన రావాలి, ఆ స్పాట్కి వీళ్ళు 3 వస్తారు, ఆయన పికప్ చేసుకొని పోతాడు గంతే. సింగిల్ గా 4 పట్టుకొని పోతామంటే గదే కథ అవుతుంది. మరి హైదరాబాద్లో కూడా ఎక్కువైపోతా ఉన్నదట, రోజు కాలుష్యం ఎక్కువైపోతా ఉన్నది. ఆ కాలుష్యం వల్ల క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఏటా 3,000 మంది చచ్చిపోతున్నట. 3,000 మంది సంవత్సరానికి బలి అవుతా ఉన్నారు కాలుష్యం వల్ల. సో మరి అదే ఇక మెయిన్ స్వీయ నియంత్రణ. ఎవరికి వారు ఎంతైతే ఆలోచన చేస్తారో, రాత్రి 1 గంటకి, 2 గంటలకు, 3 గంటలకు కూడా సిగ్నల్స్ పడతా ఉన్నాయి హైదరాబాద్. ఇంత దారుణమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మరి కొంత అంత కాలుష్యం అయిపోతా ఉన్నది. హైదరాబాద్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలకు మనం పిలుపునిస్తా ఉన్నాం.